నా పేరు యాదాల లింగయ్య. కామంచిలి గ్రామ పంచాయతీ, ఖమ్మం రూరల్ మండలం, ఖమ్మం జిల్లా, పాలేరు నియోజకవర్గం. మా ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. మేము మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఇంటింటికి వెళ్ళి కరెంటు బిల్లు కానీ గ్యాస్ గురించి అన్ని విధాలు విన్నాం. మా గ్రామ ప్రజలకైతే పూర్తిగా 85% కరెంటు బిల్లు ఫ్రీగా వస్తుంది, గ్యాస్ సబ్సిడీ వస్తుంది. గ్రామ పంచాయతీకి మీ ఇంటింటి డోర్ టు డోర్ ఇంటికి వెళ్ళి మేము వాళ్ళని మోటివేట్ చేశాము. వాళ్ళ నమ్మకం కూడా పెరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్లో మాకు కరెంటు బిల్లు ఫ్రీగా వచ్చేది, గ్యాస్ సబ్సిడీ వస్తుంది, పెన్షన్లు కూడా వస్తాయని నమ్మకంతో వాళ్ళైతే ప్రజలు మా వైపు ఉన్నారు. అంటే సన్నకారు రైతులకు మాత్రం 85% సబ్సిడీ వచ్చే కరెంటు రైతు బంధు వచ్చేసింది, రుణమాఫీ వచ్చేసింది. కాకపోతే కొన్ని ఏంటంటే ఆధార్ కార్డులో కొంచెం తప్పులు ఉప్పులు ఉండటం వల్ల కొంతమందికి ఆగింది. అది దాంట్లో 1%, 2% ఎక్కువ వచ్చిందంటే పెన్షన్ల మీద వచ్చాయి, ఇంద్రమిళ్ళ మీద వచ్చినాయి బాగా. ఇంద్రమిళ్ళ మీద, రేషన్ కార్డుల మీద, పెన్షన్ల మీద ప్రజాపాలన పెట్టుకున్నాక వచ్చాయి చాలా దరఖాస్తులు. ఎందుకంటే కేసీఆర్ గారు 2 సార్లు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెన్షన్లు అసలు మర్చిపోయారు. అంటే మీకు ప్రజలకి మేము సామాన్ చెప్పలేకపోయినా, ఇల్లు ఇప్పుడు వస్తాయి, రేషన్ కార్డులు ఇప్పుడు వస్తాయని. అదొకటి గొర్రెలు ఒకటి స్కీమ్ ఉంది. ఆ గొర్రెల స్కీమ్ కూడా 50% ఇచ్చింది, 50% ఇవ్వలేదు. జనానికి మేము సామాన్ చెప్పలేకపోయినాం. రెండోసారి గెలిచిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డాం. బీఆర్ఎస్ పార్టీలో రెండోసారి మాత్రం జనానికి మేము సామాన్ చెప్పలేకపోయాను. గొర్రెల స్కీమ్ రాలేదు, పెన్షన్లు రాలేదు, ఇంద్రమిల్లు అసలు ఇచ్చి లేదు, రేషన్ కార్డులు పిల్లలు ఎంత 10 సంవత్సరాల పిల్లలు అయినా కానీ రేషన్ కార్డులు. నేను 2012లో అండి, 2011 అంటే ఫస్ట్ సిపిఐ పార్టీలో పనిచేశానండి. సిపిఐ పార్టీలో ఖమ్మం రూరల్ మండలంలో కౌన్సిల్ సభ్యులుగా పనిచేశాను. తర్వాత కొంచెం టీడీపీ పార్టీ కొంచెం దగ్గర అయ్యి దాంట్లో మండల గ్రామ శాఖ కార్యదర్శిగా పనిచేశాను. దాంట్లో పనిచేసిన తర్వాత నా పనితనం చూసి మా నాయకులు, కార్యకర్తలు సర్పంచ్ పదవి నాకు ఇచ్చారు. సర్పంచ్ పదవులు 9 వార్డులు సర్పంచ్ 265 ఓట్లు మెజార్టీ గెలిపించుకొని గ్రామంలో రూపురేఖలు మార్చినాం. మరుగుదొడ్ల విషయంలో కానీ, సీసీ రోడ్ల విషయంలో కానీ గ్రామ ప్రజల సహకారంతో మేము ఊరిని చాలా డెవలప్ చేసాం. సీసీ రోడ్లు కానీ, ఊళ్ళో రోడ్లు, మన దేవాలయాలు కానీ, శ్మశానవాడికి కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకున్నాం. అంటే మా కార్యకర్త గ్రామ శాఖ కూర్చొని ఏం పనులు చేయాలని నిర్ణయించుకొని మా సతీమణితోటి వారి సహకారం తీసుకొని ఊళ్ళో డెవలప్ చేసుకున్నాం. తుమ్మలనాశి గారి సహకారంతో. ఏంటంటే మేము గ్రామంలో ప్రజలకు సామాన్ చెప్పలేకపోతున్నాం. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ఎట్టున్నాయంటే అసలు రేషన్ కార్డులు లేవు, ఇంద్రమిల్లులు లేవు. ఏది పెట్టినా సగం చేసి సగం ఇస్తున్నా సగం మర్చిపోతున్నారు. ఈ జనాల్లో మాకు ఇబ్బందిగా ఉండి ఇంక శ్రీనివాసరెడ్డి గారు ఒకటి కాంగ్రెస్ పరిపాలనలో అయితే పేదలకు న్యాయం జరిగింది. ఎందుకంటే ఉన్నోడికి ఇచ్చింది తప్ప ఇది 100 ఎకరాల ఉన్నోడికి రైతు బంధు ఇచ్చింది తప్ప పేదోడికి అది ఏం న్యాయం జరగలేదు. సరే చేసిండు, వారు చేసేది కానీ ఇంకా కిందికి స్థాయి పేదలకు అసలే న్యాయం జరగలేదు. ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏంటండి, ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, రేషన్ కార్డు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఇచ్చేది ఏంటంటే ఇది ప్రతి ఒక్క ఇంటికి కరెంటు బిల్లు ఫ్రీ, సబ్సిడీ, గ్యాస్ సబ్సిడీ వస్తుంది. శ్రీనివాసరెడ్డి గారితో జాయిన్ అయ్యామండి. నేను కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా కానీ అభిమానంగా ఉండేవాడినండి. అభిమానంగా ఉండేది. వారు తీసుకునే నిర్ణయాలు, ప్రజలకు తీసుకునే నిర్ణయాలు బట్టి ఆకర్షలేను. నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలకి నేను వారికి ఆకర్షలే. ఆయనతో ఆయన తీసుకున్న నిర్ణయానికి నేటైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు. శ్రీనివాసరెడ్డి గారు పాలేరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. తెలంగాణలో గవర్నమెంట్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో, శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మేము ఇంకా ఊరిని చాలా ముందుకు డెవలప్ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. లేదు, బీసీలకు న్యాయం జరుగుతుందండి. అందరికి న్యాయం జరిగిద్ది, ఉన్నోడికి లేనివాడికి అందరికి న్యాయం జరిగిద్ది అనేది మాకు నమ్మకం ఉంది. మేము ఇచ్చిన 6 గ్యారెంటీలో సక్సెస్ చేసి జనాలకి మాకు నమ్మకం ఉంది, చేస్తాం నమ్మకం ఉంది. గవర్నమెంట్ కూడా చేసినా మాకు నమ్మకం ఉంది. 6 గ్యారెంటీ చేసి చూపిస్తాం. పరిపాలన సరే, అతను కూడా సిపి నుంచి మా మేనమెట్ల శ్రీనివాసరావు, వాళ్ళ అమ్మగారు మేనమెట్ల వెంకరామ గారు. సరే, ఆయన సిపిఎల్ నుంచి మా టీఆర్ఎస్ పార్టీకి వచ్చినా కానీ కొద్దిగా ఇబ్బందులు ఉన్నా కానీ మేము సహకరించినాం. సరే, ఆయన నిర్ణయాలు ఎట్టున్నాయంటే మాకు ఒంటెద్దు పోకూడదు నిర్ణయాల వల్ల మాకు నచ్చలేదు ఆ నిర్ణయాలు. వాళ్ళ అమ్మగారు సరే ఓల్డ్ ఏజ్ మేనమెట్ల శ్రీనివాసరావు, ఒంటెద్దు పోకూడదు, మాకు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. వాళ్ళ అమ్మగారు వెంకటరామ గారు సర్పంచ్, వాళ్ళ తనయుడు, వాళ్ళ కుమారుడు మేనమెట్ల శ్రీనివాసరావు. వారి యొక్క ఒంటిద్దు పోకట్లు మాకు నచ్చక మేము కూడా శ్రీనివాసరెడ్డి గారు మాకు పాలేరు వస్తుంది కాబట్టి మాకు అన్ని రకాలుగా మా ఊరికి మాకు న్యాయం జరిగిందని నిర్ణయించుకున్నాం.
సార్ ఎవరు చేసిన జనానికి అందుబాటులో ఉండకపోయేదండి. సార్ ఇప్పుడు రోడ్లు వేసినాడు, మీ వేసిన 2013 రోడ్లు చూడండి, ఆయన వేసిన రోడ్లు చూడండి, కంకర వేసిపోతుంది. జనానికి నమ్మకం ఉందండి. శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మా ఊరి జనానికి న్యాయం చేస్తారనేది జనానికి నమ్మకం ఉంది. వాళ్ళకి తెలుసండి, చెప్పకుండా చేస్తా వాళ్ళకి, జనానికి, ఊరికి కానీ ప్రజలకు కానీ హామీలు ఇచ్చి వాళ్ళకి జనాల దగ్గరికి వెళ్ళను. వాళ్ళకి నమ్మకం ఉంది మన మీద. గ్రామ పంచాయతీలు కొద్దిగా లోటు బడ్జెట్ ఉంది కరెక్టే, కానీ కొంచెం ముందు ఉండి గవర్నమెంట్లో మాకు కాంగ్రెస్ గవర్నమెంట్లో మాకు న్యాయం జరిగింది, జనానికి అందరికి నమ్మకం ఉందండి. కింది స్థాయిలో బాగా నమ్మకం ఉంది.